परम महाशांति है। बेहद के विश्व परिवर्तक आत्मा को, बेहद की सेवाधारी आत्मा को, विश्व सेवाधारी आत्मा को, विश्व सेवाधारी माँ का याद प्यार और नमस्ते। कुछ समय के लिए दादाजी से कनेक्शन जोड़ते हैं और दादाजी को याद करते हैं। परम शांति। सदा स्व परिवर्तन द्वारा सर्व का परिवर्तन करने वाले, अपने जन्म सिद्ध वरदान का अधिकार योगी भव, पवित्र भव को सदा जीवन में अनुभव कराने वाले, सदा पृथ्वी की पर्सनैलिटी द्वारा अन्य आत्माओं को बाप तरफ आकर्षित कराने वाले, अविनाशी एक्यूपेशन के नशे में रहने वाले, माता पिता की श्रेष्ठ पालना का परिवर्तन द्वारा रिटर्न देने वाले, ऐसे रूहानी रिलेटिव वाली विशेष आत्माओं को बेहद की माँ का, बेहद के दादाजी का याद प्यार और नमस्ते। सदा अपने को डबल लाइट, सर्व बंधनों से मुक्त, हल्के समझते हो। हल्केपन की निशानी क्या होगी? हल्का सदा उड़ता रहेगा। कहाँ उड़ेगा? बेहद की कला में। बोझ वाला नीचे आ जाएगा। सदा स्वयं को बाप के हवाले करने वाले सदा हल्के रहेंगे। अपनी जिम्मेवारी बाप को दे दो, अर्थात अपना बोझ बाप को दे दो, तो स्वयं हल्के हो जाएंगे। बुद्धि से सरेंडर हो जाओ। अगर बुद्धि से सरेंडर होंगे तो और कोई बात बुद्धि में नहीं आएगी। बस सब कुछ बाप का है, सब कुछ बाप में है और कुछ रहा ही नहीं। जब रहा ही नहीं तो बुद्धि कहाँ जाएगी? नहीं। कोई पुरानी गली, पुराने रास्ते रह तो नहीं गए। बस एक बाप, एक ही याद का रास्ता, इसी रास्ते से मंजिल पर पहुंच जाएंगे। सदा खुशी के झूले में झूलने वाले हो ना। कितना बढ़िया झूला मिला है, कितना बढ़िया झूला बाप ने दिया है। यह झूला कभी टूट तो नहीं सकता। याद और सेवा दोनों रस्सियाँ टाइट है ना। झूला सदा ही एक रस होता है, नहीं तो एक रस्सी ढीली, एक रस्सी तो एक टाइट, तो झूला हिलता रहेगा। झूला हिलेगा तो झूलने वाला गिरेगा। अगर दोनों रस्सियाँ मजबूत हैं, कौन सी दो रस्सियाँ? ज्ञान और योग, बाप और आप, तो झूलने में मनोरंजन होगा। अगर गिरे तो मनोरंजन के बजाय दुख होगा। तो याद और सेवा दोनों रस्सियाँ समान रहे। फिर देखो ब्राह्मण जीवन का कितना आनंद अनुभव करते हो। सर्वशक्तिमान बाप का साथ है ना, तो खुशियों का झूला है। और क्या चाहिए? और कुछ चाहिए? कुछ भी चाहिए नहीं। बाप मिल गया और कुछ चाहिए नहीं। किसी चीज़ की इच्छा ही नहीं है। सब खत्म हो गया। बाप में सब कुछ आ गया। परम शांति, परम शांति। బేహద్ పరం మహాశాంతి. బేహద్ పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు మా దివ్య సందేశము, డబల్ లైట్ స్వరూపము అనగా సర్వబంధన ముక్తి స్థితి. సదా హల్కాగా ఉండాలి. ఎవరైతే సదా తేలిగ్గా ఉంటారో వాళ్ళు వృద్ధి కళకి పైకి ఎగిరిపోతూ ఉంటారు. వాళ్ళకు బోజ అనేది ఉండదు, కిందకు వచ్చేది లేదు అంటూ చెప్తున్నటువంటి హిందీ సందేశము ఇంతవరకు మీరు విన్నారు. దీనికి తెలుగు అనువాదం. పరం మహాశాంతి. బేహద్ విశ్వ పరివర్తక ఆత్మలకు, బేహద్ సేవాదారి ఆత్మలకు, విశ్వ సేవాదారి ఆత్మలకు, విశ్వ సేవాదారి మా ప్రియస్మృతులు మరియు నమస్తే చెప్తూ ఉన్నారు. మీరు ఏదైనా వీడియో వినేటప్పుడు కొద్ది సమయం దాదాజీతోటి కనెక్షన్ జోడించి దాదాజీని స్మృతి చేస్తూ పవర్ని తీసుకోండి. ఆ పవర్ తోటి ఆత్మ శక్తులు జాగృతమై జ్ఞానం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు.
సదా స్వపరివర్తన ద్వారా సర్వుల పరివర్తన చేసేటువంటి ఆత్మలకి తమ జన్మ సిద్ధ వరదానాన్ని అధికారంగా పొందే ఆత్మలకు యోగి భవ పవిత్ర భవ అనేటువంటి స్లోగన్ను సూక్తిని సదా జీవితంలో అనుభవం చేసుకునేటువంటి ఆత్మలకు సదా ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ ద్వారా అన్య ఆత్మలకు కూడా బాపు అన్య ఆత్మలను బాపు వైపుకి ఆకర్షింపచేసేటువంటి ఆత్మలకు అవినాశి ఆక్యుపేషన్ యొక్క నశాలో ఉండే ఆత్మలకి మాతాపితలకు శ్రేష్ఠ పాలన పొందుతున్నటువంటి ఆత్మలకు అంటే మాతాపితల ద్వారా బేహద్ మా బాపు ద్వారా శ్రేష్ఠ పాలన పొందుతూ రిటర్న్గా పరివర్తన అయ్యి చూపించేటువంటి ఆత్మలకు ఆత్మిక రాయల్టీ ఉన్నటువంటి విశేషమైన ఆత్మలకు బేహద్ మా బేహద్ దాదాజీ యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే అంటూ ఉన్నారు. సదా మిమ్మల్ని మీరు డబల్ లైట్ ఆత్మలుగా అనుకుంటూ ఉన్నారా? డబల్ లైట్ ఆత్మలు అంటే సర్వబంధన ముక్తులుగా తేలిగ్గా ఉండేవాళ్ళు, సదా వృద్ధికల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు, ఎగిరిపోయేటువంటి వాళ్ళు, బేహద్ కళలోకి వెళ్ళేవాళ్ళు, భోజాని సమాప్తం చేసుకునేటువంటి ఆత్మల సదా స్వయం బాపుకు హవాలా సమర్పణ అయ్యేటువంటి ఆత్మలకు సదా హల్కాగా ఉండే ఆత్మలకు తమ బాధ్యత తోటి పూర్తిగా విశ్వ పరివర్తన విశ్వ కళ్యాణం చేసేటువంటి ఆత్మలతోటి తమ బాధ్యతను బాపుకు అప్పగించేటువంటి విశేషమైన ఆత్మలకి అనగా లౌకికం అలౌకికం బాపు యొక్క సేవార్థం అనగా తమ యొక్క భోజాన్ని హల్కా చేసుకోవటం బాపుకి ఇవ్వటము అంటే మీరు బరువుని బాపుకు ఇచ్చేయటం, తేలిగ్గా అవ్వటం. స్వయంగా తేలిగ్గా అయితే మీ బుద్ధి పూర్తిగా సరెండర్ అయిపోతుంది. బుద్ధిని సరెండర్ చేస్తే బుద్ధి కూడా ఎటు ఇటు వెళ్లకుండా స్థిరంగా ఉంటుంది. అన్నీ బాపువే, తండ్రివే, ఇక మన ఏమున్నాయి అనేటువంటి స్థితిలో ఉండేవాళ్ళు వృద్ధి కళ్ళలోకి వెళుతూ ఉంటారు. వృద్ధిలోకి వెళ్ళకపోతే పాత ఖాతాలు, పాత మార్గాలు, దారులు అనేవి సమాప్తము అయిపోతాయి. ఎప్పుడైతే బుద్ధి ఏకీరస స్థితిలో బాపుకు సమర్పణ అయ్యి ఉంటే అంకితం చేస్తే ఇంకా పాతదారులన్నీ మూసుకుపోతూ ఉంటాయి. బస్ ఏక్ బాప్ దూజా నా కోయి, ఒక్కరే బాప్, ఒక్కరే స్మృతి ఉంటుంది. ఇలా గమ్యాన్ని చేరుకునేటువంటి ఆత్మలకు, శ్రేష్టమైనటువంటి ఆత్మలకు బాపు ద్వారా ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. సదా ఖుషి అయినటువంటి ఉయ్యాల్లో ఊగుతూ ఉంటూ ఉంటారు. ఎంత గొప్ప ఉయ్యాల, ఎంత గొప్ప మరి స్థితి అనేది బాపు ద్వారా లభించింది. ఎప్పుడైనా సరే ఈ యొక్క ఉయ్యాల తెగిపోదు. స్మృతి సేవ అనేటువంటి 2 తాళ్లతోటి టైట్గా ఉంటుంది. ఇది ఉయ్యాల సదా మీరు ఏకీరసంగా ఉంటూ ఉంటుంది. ఒక తాడు డీలాగా ఉంటే మళ్ళా పడిపోతూ ఉంటారు. ఒకటి టైట్ చేసి ఒకటి లూజుగా ఉంచకండి, అలాగున్నా ఊగిపోతూ ఉంటుంది. ఉయ్యాల సదా బ్యాలెన్స్గా ఉండాలి, టైట్గా ఉండాలి తాళ్ళు. మరి ఊగటంలోనే పడిపోకూడదు కదా, అందుకని దృఢంగా తాళ్లను బిగించుకోండి గట్టిగా. ఏంటి తాళ్ళు? జ్ఞానము, యోగము, బాపు మరియు మీరు. ఈ 2 తాళ్లతోటి ఊగుతూ మనోరంజన్గా, ఆహ్లాదకరంగా, ఖుషీగా మీరు పురుషార్థం చేస్తూ వెళ్ళిపోండి. ఒకవేళ పడిపోయారు అంటే దుఃఖపడుతూ ఉంటారు. ఇక మనోరంజనం ఏముంటుంది? అందుకని స్మృతి సేవ 2 తాళ్లను సమానంగా ఉంచుకోండి. ఎగుడు దిగుడుగా ఉన్నా ఊగిపోతూ ఉంటుంది, బ్యాలెన్స్ ఉండదు. బ్రాహ్మణ జీవితము ఎంత ఆనందమైనటువంటి జీవితము, అనుభవం పొందినటువంటి జీవితం, సర్వశక్తివాన్ బాపుతో పాటు ఉన్నటువంటి జీవితం. సంతోషంతో ఉయ్యాల ఊగుతూ ఉండండి. ఇంకేం కావాలి చెప్పండి? ఇంకేమి ఉండాలి? బాప్ మిల్ గయా, సబ్ కుచ్ మిల్ గయా. ఇప్పుడు ఇంకేం కావాలి?
ఏ యొక్క వస్తువైనా సరే, ఏ కోరిక అనేది లేకుండా ఇచ్చా మాత్రం అవిద్యగా అన్నిటినీ ఖతం చేసుకోండి. బాపు లోపలే అన్నీ మీకు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ బేహద్ స్థితిలో ఉండండి అంటున్నారు మా. అచ్చా, బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే, ధన్యవాదాలు. బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో రోజు మా చెప్పే దివ్య సందేశాలు ఇన్స్పిరేషన్గా పురుషార్థాన్ని పెంచడానికి, బాపు పైన విశ్వాసం పెరగటానికి, జ్ఞాన మార్గంలో ముందుకు వెళ్ళటానికి చాలా చాలా ఉపయోగపడతాయి. ఇది ప్లేలిస్ట్లో ఉన్నది. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు బాపూజీ అప్లోడ్ చేసే రోజు వీడియోలు వస్తాయి. ఈ యొక్క వీడియోలను వింటూ పురుషార్థాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ చక్కగా బాపు ద్వారా బేహద్ ప్రాప్తి పొందుతారు అని ఆశిస్తూ ఉన్నాం. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.